చేస్తోంది. కరాచీపై భారత్ చేస్తున్న దాడులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. 1971 తర్వాత కరాచీపై భారత్ నేవీ ఇప్పుడు దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై డ్రోన్లతో దాడులు చేస్తోంది భారత్. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ లో ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మనం చూడొచ్చు. పోర్టులో భారీగా పేలుళ్లు జరుగుతున్నాయి. పేలుళ్లు జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కరాచీపై భారత్ దాడులు చేస్తోంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ మరి ముందే ఊహించిందా? అసలు భారత్ కున్న ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ కున్న ఆయుధ సంపత్తి చాలా చిన్నది. మాకు ఆ 30 రకాల అణుశక్తి అణ్వాయుధాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి అని చెప్తున్నా కూడా పాకిస్తాన్ ఇప్పుడు జరుగుతున్న ఈ ధాటికి మాత్రం తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఈ రాత్రి పాకిస్తాన్ కి ఒక కాళరాత్రి. రేపు ఉదయం అయితే కానీ ఎక్కడెక్కడ ఏ స్థాయిలో దాడులు జరిగా, ఎంత నష్టం జరిగింది, ఇటు సైనిక స్థావరాల ఎక్కడెక్కడ భారత్ దాడులు చేసింది, అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ రేపు ఉదయం అయితేనే కరెక్ట్ గా తెలిసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ పై భారత త్రివిధ దళాలు విరుచుకుపడితే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాము. చాలా ప్రధాన నగరాలపైన భారత్ దాడులు చేస్తోంది. పాకిస్తాన్ పై భారత్ సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో మనకు కనిపిస్తోంది. లాహోర్ పై భారత్ వరుస దాడులు చేస్తోంది. ఇదే లాహోర్ లో, పాకిస్తాన్ లోని ప్రధాన నగరమైన లాహోర్ లో భారత వాయుసేన దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెషావర్ లో బాంబుల మోత మోగుతోంది. ఇటువైపు ఇక్కడ పాకిస్తాన్ చేస్తున్న దాడులను కూడా S-400 సిస్టమ్ తో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతోంది. చాలా అత్యాధునిక రక్షణ వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాం కాబట్టి అటు వైష్ణోదేవి ఆలయం పైన వాళ్ళు తలపెట్టిన దాడిని కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పైన కావచ్చు, సైనిక స్థావరాలపైన కావచ్చు, అమృత్సర్లోని కొన్ని గురుద్వారాల పైన పాకిస్తాన్ చేయాలనుకున్న దాడులను ఈజీగా భారత్ తిప్పికొట్టగలుగుతోంది. ఇప్పుడు భారత్ కూడా ప్రతి దాడులకు దిగాల్సి వచ్చింది. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో సైనిక చర్యకు భారత్ కూడా స్టార్ట్ చేసింది. కరాచీపై భారత్ దాడులు చేస్తోంది. 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్ళీ ఇప్పుడు నేవీ దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై డ్రోన్లతో భారత్ దాడులు చేస్తోంది. పోర్టులో భారీగా పేలుళ్లు కూడా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది పాకిస్తాన్. రెండు దేశాల మధ్య ఈ తీవ్రమైన ఉద్రిక్తతలు చూసిన తర్వాత చాలా దేశాలు ఇప్పుడు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అమెరికా నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు ఇక్కడ మన విదేశాంగ శాఖతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ప్రపంచంలోని చాలా దేశాలపైన భారత్ పాకిస్తాన్ యుద్ధ ప్రభావం ఉండబోతోంది. ఏం జరగబోతోంది? TV9 న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ రాకేష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చూస్తున్నాము క్షణక్షణం మనకు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయని కూడా. భారత్ ఇప్పుడు సైనిక చర్యకు దిగాల్సి వచ్చింది. త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఎలా ఉంటుందో మనము TV9 స్క్రీన్ పైన చూస్తున్నాము. మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి ఒక క్షణక్షణం బ్రేకింగ్ న్యూస్ మారిపోతూ ఉన్నాయి. సో రేపటి వరకు కూడా పాకిస్తాన్ ఒక కాళరాత్రిని చూడాల్సి వస్తుంది అని చెప్తున్నాము. సో ఏం జరుగుతోంది? మీరు చెప్పినట్టు ఈరోజైతే ఈ రాత్రి పాకిస్తాన్ కాలరాత్రి అని చెప్పొచ్చు. మల్టీ ప్లాన్తో ఇండియా ముందుకెళ్తుంది. ద్విముఖ వ్యూహం, ఒకటి ఇండియాను ప్రొటెక్ట్ చేసుకోవడం, రెండు పాకిస్తాన్ మీద సమర్థవంతంగా వాళ్ళు ప్రయోగించేటువంటి వెపన్స్ను, వాళ్ళు ప్రయోగించేటువంటి ఫైటర్ జెట్స్ను ధ్వంసం చేస్తూ ఆ బార్డర్ సిటీస్ అన్నిటి మీద కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది. తాజాగా కరాచీ పోర్ట్లో నేవీ రైడ్స్ చేస్తుంది, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. కరాచీ పోర్టు పైన దాడి చేయడం అనేది వ్యూహాత్మక దాడి అని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కు చాలా ముఖ్యమైనటువంటి పోర్టు, దాంతోపాటు ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేవీ పోర్ట్ అది. సో దాని మీద దాడి చేయడం అనేది పాకిస్తాన్ కట్టడి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒకటని చెప్పవచ్చు. ఫస్ట్ స్టెప్లో ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్స్లో ఎక్కడైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో, పాకిస్తాన్ ఎక్కడైతే దాడులు చేయడానికి ప్రయత్నించిందో వాటిని చాలా సక్సెస్ఫుల్గా తిప్పికొట్టడంతో పాటు అక్కడ పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం ఎక్కడ ప్యానిక్ అవ్వకుండా ఉండేందుకు ఇండియా చాలా ఏర్పాట్లు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉదంపూర్, వైష్ణోదేవి ఆలయం పైన డ్రోన్ దాడిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. తాజ్మహల్ దగ్గర సెన్సిటివ్గా ఉండడంతో తాజ్మహల్ చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు అక్కడ ఒక రాడార్ వ్యవస్థని, యాంటీ డ్రోన్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారు. ఇక యూరీలో ప్రజలందరినీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది, ఈజీగా రాకెట్ లాంచర్లతో కూడా టార్గెట్ చేయగలిగేటువంటి రేంజ్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బంకర్స్లోకి వెళ్ళామని చెప్పారు. ఇక అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు ఈ రాత్రంతా కూడా
త్రివిధ దళాల అధిపతులతో డిస్కస్ చేస్తూనే ఉంటారు, పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇక జయశంకర్ విదేశాంగ మంత్రి విదేశాంగ చర్చలు జరుపుతున్నారు, డిప్లొమాటిక్ వ్యవహారాలను కూడా చూస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 2 రోజుల పాటు ఈ పరిస్థితుల్లో 2 రోజుల పాటు కాలేజెస్, స్కూల్స్, ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ కూడా హాలిడే ప్రకటించారు. ఇది ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి విధానం. ఎక్కడెక్కడైతే దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుందో, ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ ఉంటుందో, ఢిల్లీలో కూడా ఎక్కడైతే విజిటింగ్ ప్లేస్ ఉన్నాయో, ఇండియా గేట్ దగ్గర కానీ ఎక్కడ ప్రజలు ఉండకుండా అందరినీ అక్కడ నుంచి ఖాళీ చేసే విధంగా మైకులలో అనౌన్స్ చేస్తూ బ్లాక్అవుట్ విధిస్తూ కొన్ని ఎయిర్పోర్ట్లను ఇప్పటికే 27 ఎయిర్పోర్ట్లను మూసివేసింది. అటాక్స్ జరిగే ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యాంటీ డ్రోన్ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. ఆర్మీ చాలా పకడ్బందీగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ధైర్యాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం 2 యుద్ధ విమానాలను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ F-17, F-16 జైసల్మేర్లో ఒక పాక్కు సంబంధించినటువంటి పైలట్ను కూడా పట్టుకున్నారు. ఫ్లైట్ ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో ఆ బ్లాస్ట్ అవ్వకముందే ఆయన కింద పడిపోయారు. పారాషూట్ ద్వారా ఆర్మీకి దొరికారు. ఆర్మీ అదుపులో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సమయంలోనే కరాచీలో దాడులు, పెషావర్లో కొన్ని బ్లాస్టులు జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇస్లామాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ ఎంత టైట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 37 దాడిని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు లాహోర్లో, సియాల్కోట్లో, ఇస్లామాబాద్లో, బదల్పూర్లో వరుస దాడులు ఇప్పటికీ జరుగుతున్నాయి. 7-8 గంటలకు పాకిస్తాన్ నుంచి మొదలైనటువంటి అటాక్స్ని తిప్పికొట్టి సేమ్ టైంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి చెప్తున్న ఈ సిటీస్లో అన్నింటిలో, లాహోర్లో, సియాల్కోట్లో, ఇస్లామాబాద్లో, బదల్పూర్లో, కరాచీలో, వీటన్నిటిలో వరుసగా దాడులు చేస్తూనే ఉంది. కొన్ని గంటలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ కొంత ఆందోళనలో ఉంది. ఈ రాత్రి ఏం జరుగుతుంది, ఈ రాత్రి పాకిస్తాన్లో ఎలాంటి ఇంకా దాడులు జరుగుతాయి. కరాచీ నుంచి మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కరాచీలోని పోర్టు పైన దాడి జరిగిన తర్వాత ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. పాకిస్తాన్లోని ప్రధాన నగరం కరాచీ చాలా కీలకమైన ప్రాంతం పాకిస్తాన్ వాళ్ళకి. అక్కడ చాలా సైనిక అధికారులు కానీ, సైనిక వ్యవస్థ కానీ, సైనిక స్థావరాలు కానీ అక్కడ కరాచీలో ఉంటాయి. సో ఆ కరాచీ పైన దాడి జరిగిన తర్వాత దృశ్యాలు మనం చూస్తున్నాము. భారత్ సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్లో కనిపిస్తోంది. రాకేష్, ఇంతకుముందు మీరు చెప్పారు కరాచీ చాలా కీలకమైన ప్రాంతం, పాకిస్తాన్లో సైనిక స్థావరాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ పోర్టు పైన జరిగిన దాడి తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అండ్ ఇంతకు ముందు కూడా కొన్ని దేశాలకు సంబంధించిన రాయబారులు ఇరు దేశాలతో కూడా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇటు పాకిస్తాన్కి నష్టం, భారత్ కూడా నష్టపోవాల్సి వస్తుంది. యుద్ధం జరిగితే కనుక ప్రపంచ దేశాలపైన కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి శాంతి చర్చలకు ఏమైనా పాకిస్తాన్ ముందుకు వస్తుందా? భారత్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? పాకిస్తానే ముందుగా కాలు దువ్వింది, కవ్వింపు చర్యలకు పాల్పడింది. దాంతోపాటు ఇప్పటివరకు 2 దేశాల నుంచి కూడా అధికార ప్రకటనలు చూసాం. భారత్ నుంచి వచ్చినటువంటి ప్రకటనలో ఎక్కడా క్యాజువాలిటీస్ లేవు, ఎక్కడా 1% కూడా ఆస్తి నష్టం జరగలేదు. దాంతోపాటుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 2 యుద్ధ విమానాలని కూల్చేసాం, ఒక పైలట్ని పట్టుకున్నాం. దాంతోపాటు పాకిస్తాన్లో కూడా రైట్స్ కంటిన్యూ అవుతున్నామని భారత్ చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం విదేశాంగ శాఖ పూర్తిగా ఏదైతే ప్రముఖ దేశాలు ఉన్నాయో వాటన్నిటితో కూడా చర్చలు జరుపుతుంది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఉన్నాయి, అలర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. 2 యుద్ధ విమానాలను, ఫైటర్ జెట్లను పోగొట్టుకున్నట్టుగా చెప్పారు, కొంత డ్యామేజ్ జరిగినట్టుగా చెప్పారు, అతిపెద్ద దాడిగా చెప్తున్నారు. ఇక మనం మాట్లాడుకుంటున్నటువంటి కరాచీ పోర్ట్ నేవీకి, పాకిస్తాన్ నేవీకి ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ నేవీకి ఒక మూమెంట్ని క్రియేట్ చేసేటువంటి పోర్ట్ అది. ఆ పోర్ట్ను వ్యూహాత్మకంగానే భారత్ దాడి చేసి దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ నుంచి నేవీ కదలకుండా, అక్కడ నుంచి ఎలాంటి మూమెంట్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇది వ్యూహంలో భాగం అని చెప్పొచ్చు. దాని ద్వారా నేవీని అడ్డుకోవచ్చు, బార్డర్ స్టేట్స్లో ఫోర్స్ డిప్లాయ్ చేయొచ్చు, బార్డర్ స్టేట్స్ నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేయొచ్చు, డ్రోన్స్ నాపొచ్చు, ఫైటర్ జెట్ నాపొచ్చు. ఇదంతా కూడా యుద్ధ ప్రణాళికలో భాగంగా భారత్ చేస్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు ప్రకటనలో మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు అంటూనే మొదటగా వాళ్ళు ఫైటర్ జెట్స్ని యూజ్ చేశారు, దాడులకు పాల్పడ్డారు. నిన్నటిని కూడా రాజస్థాన్ బార్డర్లో జరిగినటువంటి రాకెట్ లాంచర్లు అనుకోవచ్చు, లేకపోతే మోటార్ షెల్టర్స్ అనుకోవచ్చు, వీటన్నింటినీ కూడా వాళ్ళు ప్రయోగిస్తూనే ఉన్నారు. అమాయక ప్రజలపైకి, ఇళ్లపైకి బుల్లెట్స్ దూసుకొస్తూనే ఉన్నాయి. సో ఇండియా వైపు నుంచి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో క్లియర్గా భారత్ మొదటి నుంచి కూడా చెప్తుంది, మేము కేవలం టెర్రరిస్టుల మీదనే అటాక్ చేస్తున్నాం, టెర్రరిస్టుల బేస్ క్యాంప్లపైన మేము అటాక్ చేస్తున్నాం. పిఓకేలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఇండియాకు వచ్చి చేస్తున్నటువంటి దుశ్చర్యలను అడ్డుకోవడానికి ప్రతీకార చర్యగానే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ జోలికి వెళ్ళట్లేదు,
పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్ల పైన మేము యుద్ధం ప్రకటించలేదు, ఎక్కడ ఎయిర్ రైడ్స్ చేయట్లేదని చాలా క్లియర్గా చెప్పింది. అయినప్పటికీ దానికి నిన్న క్లియర్గా చూసాం పాకిస్తాన్లో జరిగినటువంటి దాడుల తర్వాత అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ వెళ్ళి టెర్రరిస్టులను ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళని పరామర్శించడం, మసూద్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ చనిపోతే ఆ ఫెడరల్స్లో అక్కడటువంటి సైనిక అధికారులు పాల్గొనడం, వీటన్నీ చూసాం. తర్వాత తెల్లారే మళ్ళీ బార్డర్ స్టేట్స్లో ఎక్కడైతే ఇంతకుముందు చెప్పినట్టుగా రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఈ విలేజ్లలో మోటార్ షెల్స్ పెట్టడం, రాకెట్ లాంచర్స్ వాళ్ళపైన ప్రయోగించడం, బుల్లెట్స్తో దాడి చేయడం, వీటన్నిటిని కూడా చూస్తూనే ఉన్నాం. అంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, యుద్ధం మొదలు కావాలని పాకిస్తాన్ కోరుకుంటుందని ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకుంటున్నాయి. దాంతోపాటు ఓపెన్గా అమెరికా లాంటి కంట్రీసే చెప్తూ వస్తున్నాయి. పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా లాంటి దేశాలే సైలెంట్గా ఉండమని పాక్కు చెప్తున్నటువంటి విదేశాంగ శాఖ నుంచి వస్తున్నటువంటి హెచ్చరికలు కానీ చూస్తున్నాం. అయినప్పటికీ తెగించి ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 2 యుద్ధ విమానాలని, 2 ఫైటర్ జెట్స్ని ఇండియా బార్డర్లోకి పంపి ఒక దుశ్చర్యకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఎయిర్ రైడ్స్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టారు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2 ఫైటర్ జెట్స్ కనుక నిజంగా జైసల్మేర్లో లేకపోతే అక్కడ జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ 2 చోట్ల కనుక విధ్వంసం క్రియేట్ చేసి ఉంటే, విధ్వంసం సృష్టించి ఉంటే కనుక అనేక ప్రాంతి నష్టం జరిగేది, ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు, ఆస్తులు కోల్పోయేవారు, ఇలా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగి ఉండేది. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇండియా చాలా ఫార్వర్డ్గా ముందుకెళ్తుంది, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా పాక్ చేస్తున్నటువంటి ప్రతి చర్యకు ధీటైన జవాబు ఇవ్వడానికి ఇండియా ఆర్మీ సిద్ధంగా ఉందనేది అర్థమవుతుంది. దాంతోపాటు చేస్తున్నటువంటి ఈ బ్లాక్అవుట్స్ కానీ, దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అలర్ట్స్ కానీ, మోగుతున్నటువంటి సైరన్స్ కానీ, వీటన్నిటిని చూస్తుంటే యుద్ధానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఏదైతే మొదలు పెడుతుందో దాన్ని ముగించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. రాకేష్, ఇప్పుడు మనం కరాచీ గురించి మరి ఒకసారి డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు కరాచీలోని అక్కడ పోర్టు పైన భారత్ డ్రోన్లతో దాడి చేసింది. జనరల్గా కరాచీలోని పోర్టు పైన ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు మనం దృశ్యాల్లో చూసాము, నామరూపాలు లేకుండా పోయింది కరాచీ పోర్ట్ అనేది మాత్రం అక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. సో ఏ స్థాయిలో నష్టాన్ని చూడబోతోంది పాకిస్తాన్ ఈ కరాచీ పోర్టు పైన దాడి తర్వాత? కరాచీ పోర్టు కీలక ప్రాంతం పాకిస్తాన్కి. నేవీకి సంబంధించి కొంత ఇంటర్నెట్లో వస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే నేవీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, నేవీకి సంబంధించి అనేక లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. దాంతోపాటు మూమెంట్ అంతా కూడా ఎక్కడైనా యుద్ధ వాతావరణం ఉంటే అక్కడ నుంచే మూమెంట్ అంతా, నేవీ మూమెంట్ అంతా కూడా అక్కడి నుంచే ఉంటుంది. నేవీకి సంబంధించి ఒక కీలక ప్రాంతం, హార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ నేవీ అని చెప్పొచ్చు. అలాంటి దాన్ని కట్టడి చేయడం ద్వారా మనకి పాకిస్తాన్కు ఉన్నటువంటి సముద్ర మార్గంలో వచ్చేటువంటి అన్ని మార్గాల్ని కంట్రోల్ చేయొచ్చు. అసలు నేవీ అక్కడి నుంచి కదలకుండా చేయొచ్చు, అసలు పోర్టే పనిచేయకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒకవేళ యుద్ధం కనుక ఇంతకు మించి తీవ్రతరం అయితే కనుక పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మేజర్ నేవీ నుంచి వచ్చేటువంటి జలాంతర్గాంలో లేకపోతే ఆర్మీ షిప్స్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యూహంలో భాగంగానే అక్కడ దాడులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే పాక్ ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆర్మీకి అక్కడ ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఆర్మీలో కూడా ఆర్మీ ఆఫీసర్స్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. పాక్ ప్రధానిని, ఒక దేశ ప్రధానిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పాక్ ఎంత ఇబ్బందుల్లో ఉంది. ఈ వరుస అటాక్స్కి, ఈ వరుస దాడులు చేస్తున్నటువంటి విధానానికి ఎంతగా భయపడిపోతుందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్లో చాలాసార్లు కూడా చూసాం ఆర్మీ ఫుల్ పవర్స్ తీసుకొని అక్కడ ప్రధానులను దింపినటువంటి సంఘటనలు చూసాం, ప్రభుత్వాల్ని మార్చినటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అక్కడ పాక్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు, ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించారంటే ఇంకా పాక్ దాదాపుగా అంచులో ఉంది. యుద్ధం చేయడమా లేకపోతే వెనక్కి తగ్గడమా? యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర ఫోర్స్ ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎంత, లేకపోతే యుద్ధం చేసే కెపాసిటీ ఉందా? యుద్ధం చేస్తే కనుక ఇప్పుడు భారత్లో పట్టుబడినటువంటి F-16కి సంబంధించినటువంటి పైలట్ కూడా భారత్లో ఉన్నాడు, సజీవ సాక్ష్యం ఉంది. భారత్కి ఎందుకు వచ్చారు, భారత్ భూభాగంలో ఎందుకు రైడ్స్ చేశారని కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఈరోజు 7-8 గంటల ప్రాంతంలో ఎందుకని భారత్ భూభాగం పైన ఫైటర్ జెట్స్ ల్యాండ్ చేశారు, ఎందుకని ఫైర్ చేసేటువంటి రైడ్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, వీటన్నిటిని కూడా పాక్ ప్రపంచ దేశాల ముందు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారత్ బలం చూపించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే చాలాసార్లు సహనంగా ఉంది. చాలా బాంబు దాడులు జరిగిన, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అనేక దుశ్చర్యలు, అనేక బ్లాస్టింగ్లు, ఆర్మీని కోల్పోయినా చాలాసార్లు కూడా సహనంగా ఉంది. కానీ ఈసారి ఆ సహనాన్ని మళ్ళీ చూపించేటువంటి అవకాశం ఇవ్వట్లేదు. ఖచ్చితంగా సమర్థవంతంగా
బుద్ధి చెప్పాలి, తగిన గుణపాఠం చెప్పాలనే విధంగానే భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్.